నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకి అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టు నుంచి గట్టి షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల మధ్య దాదాపు 100 కోట్ల రూపాయల తేడా ఉండడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్న నటుడు విజయ్ ఇప్పుడు అనూహ్యమైన చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల బరిలో నిలిచిన ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విజయ్ ప్రస్తుతం చెన్నైలోని పెరంబూర్, తిరుచి ఈస్ట్ అనే 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ 2 చోట్ల ఆయన సమర్పించిన ఆస్తుల వివరాలలో భారీ వ్యత్యాసం ఉన్నట్లుగా మద్రాస్ హైకోర్టు లేవనెత్తింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే దాఖలు చేసిన ఈ 2 అఫిడవిట్స్ లో ఇంతటి భారీ తేడా ఎలా సాధ్యమనేది ఇప్పుడు అందరినీ విస్తపోయేలా చేస్తుంది. ఒక ఓటరు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు ఈ విచారణను చేపట్టింది. నివేదికల ప్రకారం పెరంబూర్ నియోజకవర్గంలో దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో విజయ్ తన ఆస్తుల విలువను సుమారు 115 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. అయితే కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆ ఆస్తుల విలువ అమాంతం పెరిగి 220 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంటే దాదాపు 105 కోట్ల రూపాయల అదనపు ఆస్తులు ఈ కొద్ది రోజుల్లోనే ఎలా వెలుగులోకి వచ్చాయి? లేదా మొదటి అఫిడవిట్ లో సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచారా అన్న కోణంలో కోర్టు ఆరా తీస్తుంది. దీన్ని సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాలను దాచిపెట్టడంగా పిటిషనర్ కోర్టులో వాదించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను పూర్తి పారదర్శకతతో వెల్లడించాలి. ఏ మాత్రం తప్పుడు సమాచారం ఇచ్చినా నామినేషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను శాఖ స్పందన కోరిన మద్రాస్ హైకోర్టు వచ్చే వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా గతంలో విజయ్ పై ఉన్న ఒక పెండింగ్ ఎఫ్ఐఆర్ వివరాలను కూడా అఫిడవిట్ లో సరిగ్గా పేర్కొనలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తొలుత పెరంబూర్ అఫిడవిట్ లో ఈ విషయాన్ని ప్రస్తావించిన విజయ్ టీం ఆ తర్వాత తిరుచి ఈస్ట్ లో దానిని వెల్లడించలేదని, అనంతరం పెరంబూర్ అఫిడవిట్ ను సమర్పించాల్సి వచ్చిందని సమాచారం. విజయ్ వంటి భారీ ఫాలోయింగ్ ఉన్న నేత రాజకీయాల్లోకి వస్తూనే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఆయన పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. క్షేత్రస్థాయిలో విజయ్ కు ప్రజల మద్దతు పుష్కలంగా కనిపిస్తున్నప్పటికీ ఇలాంటి సాంకేతిక లోపాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఐటీ శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా విజయ్ నామినేషన్ చెల్లుబాటుపై వచ్చే వారం స్పష్టత రానుంది.